హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం డెలివరీ ట్యాబ్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో బేసికలీ మనం వన్స్ ఎడిటింగ్ అండ్ కలర్ కరెక్షన్ ఇవన్నీ చేశాక ఫైనల్లీ అవి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం డెలివరీ ట్యాబ్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే మనం మెయిన్లీ యూస్ చేసేది కస్టమ్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ మనం మనకి షార్ట్ ఆర్ఎల్స్ మన వీడియోకి నేమ్ ఇచ్చుకుంటాం. సో దాని యొక్క లొకేషన్ అనేది డిస్క్రైబ్ చేస్తాం అండ్ దాని తర్వాత సింగిల్ క్లిప్. సో వీడియోకి వచ్చేసరికి మెయిన్లీ మనకి క్విక్ టైం ఉంటుంది అండ్ అలాగే ఈవెంట్ సీక్వెన్స్ చేసుకోవచ్చు. లేదు మోస్ట్ లేదు అనుకుంటే బెటర్ మనం MP4లోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బెటర్ కంప్రెషన్ రేట్ ఉంటుంది అండ్ అలాగే దీని యొక్క కోడెక్ వచ్చి మోస్ట్లీ H.264 ఎందుకంటే ఇది బెటర్ క్వాలిటీ ఇస్తుంది. అండ్ దెన్ ఈ ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే యూజ్ హార్డ్వేర్ యాక్సలరేషన్ అంటే సో మనకి రెండరింగ్ అనేది మన జీపీయూ ఏదైతే ఉందో సో జీపీయూ మీద అవుతుంది అదర్ దెన్ సిపియూ. ఓకే, సో దాని తర్వాత మీరు ఇక్కడ రెజల్యూషన్ అండ్ అలాగే ఫ్రేమ్ రేట్ సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ అలాగే దీని యొక్క క్వాలిటీ అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఎన్కోడింగ్ ప్రొఫైల్ సో మీకు హై మెయిన్ అండ్ అలాగే బేస్ సో మీరు ఏది కలితే చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆటోలో ఉంచాలి అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇవి కూడా మోస్ట్లీ ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో సో అవే ఉంచండి. ఎందుకంటే పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో మోస్ట్లీ స్క్వేర్లోనే ఉంటుంది. ఒకవేళ కనుక మీరు దీన్ని సినిమాస్కోప్ పెట్టారనుకోండి సో మన వీడియో ఏదైతే ఉందో అదంతా ఒక ఫంకీ లుక్ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఇక్కడికి వస్తే సో యూజ్ ఆప్టిమైజ్డ్ మీడియా ఆర్ ఎల్స్ ప్రాక్సీ మీడియా ఉంది కదా సో ఇవేవి కూడా టిక్ చేసి ఉండకూడదు. ఓకే, సో ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇందులో వచ్చిన డిఫాల్ట్ వీడియోస్ ఏవి అండ్ ఇందులో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ ఏవి కూడా మీరు మోస్ట్లీ చేంజ్ చేయొద్దు. ఓకే, అండ్ అలాగే మీరు కావాలనుకుంటే సో ప్రీడిఫైన్డ్గా మీరు దేనికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్ ఉందనుకోండి సో యూట్యూబ్కి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ మనకు ఆల్రెడీ ఇక్కడ రెడీ ఉంటాయి. సో జస్ట్ మీరు నేమ్ లొకేషన్ ఇచ్చుకొని ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోతుంది. లేదు మీరు టిక్టాక్ యూజర్స్ అయితే సో టిక్టాక్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు డ్రాప్ బాక్స్ అయితే ఇలా, యాపిల్ ఫైనల్ కట్ అయితే ఇలా. సో డిఫరెంట్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకొని మీ ఫైల్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది డెలివర్ ట్యాబ్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.